యా సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు ఎలియన్ శ్రీనివాస్ అండి. నేను మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ యాస్టియోస్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్. ఐ వాంట్ టాక్ అబౌట్ దిస్. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్ హస్ గివెన్ అస్ అన్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్ విత్ ప్రూవెన్ ప్రొడక్ట్స్, హై క్వాలిటీ ప్రొడక్ట్స్. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఎకనామిక్ ఆపర్చునిటీ టు పీపుల్. అండ్ థర్డ్ ఉమెన్ ఎంపవర్మెంట్. ఓకే, ఈ మూడు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కానీ ఒక్క విషయం అండి, పోస్ట్ పాండమిక్ ఐ జస్ట్ వాంట్ టాక్ విత్ యూ. పోస్ట్ పాండమిక్ ఏంటంటే చాలా మంది తాలూకా పర్స్పెక్టివ్, ఫర్ ఎగ్జాంపుల్ మన పర్స్పెక్టివ్ వర్డ్స్ హెల్త్ మారిపోయింది, మన పర్స్పెక్టివ్ వర్డ్స్ హౌ యూ వర్క్ మారిపోయింది, ఎలా పనిచేస్తాం మారిపోయిందండి, హౌ డు ఇంటరాక్ట్ విత్ అదర్స్ మారిపోయింది, అండ్ హౌ డు వి షాప్, మనం ఎలా కొంటాము కూడా మారిపోయింది. ఓకే, ఇఫ్ యూ అండర్స్టాండ్, ఇవన్నీ మార్పులు జరిగాయి. నా డైరెక్ట్ సెల్లింగ్ ఏంటంటే, ఇఫ్ యూ వాంట్ టు డిఫైన్ ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ లైవ్లీహుడ్స్. చాలా మంది ఏమనుకుంటారంటే లైవ్లీహుడ్ అనగానే ఇన్కమ్ అనుకుంటారు. లైవ్లీహుడ్ అంటే ఇన్కమ్ కాదండి. లైవ్లీహుడ్కి బ్యూటిఫుల్ డెఫినేషన్ ఉంది. ఇట్ మీన్స్ ఆఫ్ సెక్యూరింగ్ ద బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్. అంటే లైఫ్ తాలూకా బేసిక్ నెసెసిటీస్ని సెక్యూర్ చేయడం. అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఈరోజు ఒక హ్యూమన్ లైఫ్కి ఏవి నెసెసిటీస్ ఉన్నాయో అన్నిటిని కూడా సెక్యూర్ చేయబోతుంది అనమాట. ఓకే, నా ఏంటి ఇవన్నీ కూడా, వాట్ ఆర్ ద బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్? ఫస్ట్ అండి హెల్త్. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్లో మంచి ప్రొడక్ట్స్ ఉంటాయండి హెల్త్ అండ్ వెల్నెస్ కేటగిరీలో. ఓకే, అండ్ ఇన్కమ్ రెండోది వెరీ ఇంపార్టెంట్. అండ్ థర్డ్ ఈజ్ సెన్స్ ఆఫ్ కనెక్షన్ అండ్ పర్పస్. ఈవేళ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన వాళ్ళు ఎవరు, ఓకే, మన ఎవరి మీద మనం వీ కెన్ డిపెండ్, విత్ హూమ్ వీ కెన్ సోషలైజ్, ఎవరితో స్ట్రాంగ్ రిలేషన్స్ మనం బిల్డ్ చేసుకోవచ్చు, రైట్? అండ్ పర్పస్. డైరెక్ట్ సెల్లింగ్ ఒక ఇండస్ట్రీ అండి, ప్రతి ఇండివిజువల్ కూడా పర్పస్ని తెలియజేస్తుంది యాక్చువల్గా, రైట్? అండ్ హోప్, నాలెడ్జ్, పర్సనల్ డెవలప్మెంట్, ఇవన్నీ బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైవ్లీహుడ్ ఫ్రెండ్స్. ఓకే, ఇవన్నిటిని ప్రొవైడ్ చేయడం డైరెక్ట్ సెల్లింగ్ బికేమ్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఓకే, నౌ డ్యూరింగ్ లాస్ట్ 2 years ఫ్రెండ్స్, అంటే పోస్ట్ పాండమిక్ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ అక్రాస్ ద వరల్డ్ అండి 5 million పీపుల్ యాడ్ అయ్యారు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి. కన్వర్ట్ ఇంటూ ఇండియన్ కంటెక్స్ట్ తీసుకోవాలనుకుంటే 1 million అంటే 10 లక్షలు అండి. ఆల్మోస్ట్ 50 లక్షల మంది యాడ్ అయ్యారు దీంట్లో. అంటే ఎందుకు యాడ్ అవుతున్నారు వీళ్ళందరూ కూడా? 170 కంట్రీస్లోనండి. ఆల్మోస్ట్ 2022 రికార్డ్స్ మనం తీసుకుంటే, అకార్డింగ్ టు వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్, WFDSA, $186.1 బిలియన్ బిజినెస్ అయింది. ఎందుకంటే బెనిఫిట్స్ అండి, దర్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. నెంబర్ 1 ఫ్రెండ్స్, లో రిస్క్ బిజినెస్. ఇది ఎలాంటి రిస్క్ ఉంటుంది, చాలా తక్కువ రిస్క్తో మనం వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు, ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, మన ఫ్లెక్సిబుల్ అవర్స్లో మనం పనిచేయచ్చు, అండ్ కొత్త స్కిల్స్ నేర్చుకోవచ్చు, అండ్ సీనియర్స్ తాలూకు మెంటర్షిప్ ఉంటుంది ఇక్కడ యాక్చువల్గా. అంటే ఎక్స్పీరియన్స్డ్ లీడర్స్ కొంతమంది మనల్ని మెంటర్ చేస్తారు. అలాగే మన ఎర్నింగ్స్ ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ అవర్ ఎఫర్ట్ ఫ్రెండ్స్. అంటే మనం ఎంత కష్టపడతామో అంత ఇన్కమ్ తీసుకునే పాసిబిలిటీ ఉంది ఇక్కడ. ఓకే, అండ్ టు మీట్ అండ్ సోషలైజ్ విత్ పీపుల్ ఫ్రెండ్స్. మనం కొత్త వాళ్ళని కలవచ్చు, అండ్ కొత్త రిలేషన్షిప్స్ని కానీ కొత్తగా, అంటే చాలా, అంటే ఇది బ్యూటిఫుల్ థింగ్ అండి. ఎందుకంటే పాండమిక్ తర్వాత వన్ థింగ్ పీపుల్ ఈజ్ నౌ లుకింగ్ ఫర్ ఈస్ కనెక్షన్. ఒక మంచి ఫ్రెండ్లీ రిలేషన్షిప్ చూస్తున్నారండి, మంచి సోషల్ కనెక్ట్ కోసం చూస్తున్నారు అందరూ కూడా. అది డైరెక్ట్ సెల్లింగ్లో పాసిబిలిటీ అవుతుంది ఫ్రెండ్స్, రైట్? ఓకే, నా ఇఫ్ యు లుక్ ఎట్ సమ్ మోర్ స్టాటిస్టిక్స్ అండి, అపార్ట్ ఫ్రమ్ చైనా, అంటే మీరు వరల్డ్ అంతా కూడా 4 డివిజన్స్ చేసి చైనా ఒక డివైడ్ చేస్తే ఆల్ అదర్ 3 రీజన్స్ అండి, అంటే ఈ 170 కంట్రీల్లో ఎక్కడైతే మన బిజినెస్ ఉందో ఎక్సెప్ట్ చైనా, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ గ్రోయింగ్ ఫ్రెండ్స్. ఓకే, మీరు టాప్ 3 కంట్రీస్ తీసుకుంటే అమెరికా ఉంది ఫస్ట్లో, తర్వాత ఇప్పుడు కొరియా ఉందండి సెకండ్, అండ్ థర్డ్ ఈజ్ జర్మనీ, అండ్ టాప్ 10 కంట్రీస్లో మన దేశం ఇంకా వెళ్ళలేదు అక్కడికి. అంటే దర్ ఇస్ అ లాట్ ఆఫ్ పాసిబిలిటీ టు గో దేర్ ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి, కొన్ని స్టార్ట్స్ చెప్తాను యాక్చువల్గా. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే హూమ్ డి వి బ్రింగ్ ఇన్ టు బిజినెస్, ఎవరు తీసుకురావాలి బిజినెస్, చాలా మంది కన్ఫ్యూజన్ అనమాట యాక్చువల్గా. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ ఎవరి కోసం అని చూడండి ఒకసారి. మనం ఈ జనరేషన్ జీ అంటాం. ఓకే, వీళ్ళు 18 to 24 years, అంటే ఇప్పుడుండే కొత్త మిలీనియల్స్ అందరూ కూడా అనండి. ఓకే, 18 to 24 years మధ్య ఉండేవాళ్ళు 9% వచ్చిందండి. అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 10% ఉన్నారు వీళ్ళు యాక్చువల్ డైరెక్ట్ సెల్లర్స్లో. అంటే ఈవెన్ మిలీనియల్స్ ఆల్సో లుకింగ్ ఫర్ డైరెక్ట్ సెల్లింగ్. వీళ్ళు చాలా పెద్ద గ్రోత్ అండి, 10% వరకు వచ్చింది. అండ్ 25 to 34 years మధ్యలో ఉండేవాళ్ళండి 22% ఉన్నారు ఫ్రెండ్స్, 22% ఉన్నారు. ఓకే, అండ్ 35 to 44% అండి 26% ఉన్నారు. ఓకే, అండ్ 45 to 54 22 ఉన్నారు. అబోవ్ 55 అంటే ఇవాళ రిటైర్ అయిన తర్వాత ఏదో చేయాలనుకున్నారు చాలామంది. అబోవ్ 55 అండి 21% ఉన్నారండి.
ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి కేటగిరీ అంటే ఏజ్లో పలానా పర్సన్ చెప్పాలి చెప్పకూడదనే లేదు ఈరోజు. ఎవ్రీ కేటగిరీ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 18-24 బాగా గ్రో అవుతున్నారు. అండ్ 25-34 మధ్యలో కూడా అరౌండ్ 22% ఉన్నారు. సేమ్ 22% 45-50 మధ్యలో ఉన్నారండి. ఓకే. అండ్ యాజ్ యూజువల్ ఎప్పుడు కూడా 35-44 అనే రేంజ్ ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉంది, అరౌండ్ 26%. ఈవెన్ 55 ఇయర్స్ ఎబోవ్ కూడా 21% మంది దే వాంట్ గెట్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్. ఓకే. సో ఎవరు కనబడినా వాళ్ళకి ఈ ఆపర్చునిటీ ఇవ్వాలి ఫ్రెండ్స్. ఓకే. నా నెక్స్ట్ కేటగిరీ నెక్స్ట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మొత్తం వరల్డ్ మొత్తం మీద 128.2 మిలియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఉన్నారు, మిలియన్ పీపుల్ ఉన్నారండి. ఈ నెంబరు ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 1.5% ఇంక్రీజ్ అయింది. ఇందులో 20.2% పీపుల్ ఫుల్ టైం చేస్తున్నారు. ఫుల్ టైం అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఫుల్ టైంలో కూడా వారానికి అప్రాక్సిమేట్గా 30 అవర్స్ పనిచేస్తున్నారు. ఓకే. 54.2 పీపుల్ అండి పార్ట్ టైం చేస్తున్నారు. ఇక్కడ అర్థం చేసుకోండి, పార్ట్ టైం కూడా వీళ్ళు కూడా పార్ట్ టైంలో 30 అవర్స్ వర్క్ చేస్తున్నారు. ఓకే. అరౌండ్ 53.5 పీపుల్ అండి దే జాయిన్ విత్ బిజినెస్, రెగ్యులర్ కస్టమర్స్ అండ్ ఇంకా పూర్తిగా యాక్టివ్ కాలేదు. ఓకే. వీళ్ళందరూ కలుపుకుంటే మొత్తం 128.2 మిలియన్ పీపుల్ ఉన్నారు. ఓకే. ఇది కాకుండా ఇంకొక 30 మిలియన్ పీపుల్ అంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. ఇది 30 మిలియన్ పీపుల్ వాంట్ టు బి ప్రిఫర్డ్ కస్టమర్స్. ఇది చాలా అద్భుతం అండి. 36 దేశాల్లో అరౌండ్ 30 మిలియన్ పీపుల్ ప్రిఫర్డ్ కస్టమర్స్. ఏం చూపిస్తుందంటే యాక్చువల్గా డైరెక్ట్ సెల్లింగ్లో చాలా మంచి ప్రొడక్ట్స్ దొరుకుతాయి, హై క్వాలిటీ ప్రొడక్ట్స్ దొరుకుతాయి అని మార్కెట్ కూడా మీకు ఇవాళ గివింగ్ బ్యూటిఫుల్ సైన్స్ అనమాట, రైట్? సో వరల్డ్ మొత్తం మీద తీసుకుంటే 70% ఉమెన్ ఉన్నారండి, 30% మెన్ ఉన్నారు. యాజ్ యూజువల్ మై ఉమెన్ ఆర్ యాక్చువల్లీ లీడింగ్ ఇన్ అ బిగ్ వే. కానీ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇక్కడ ఏంటి అంటే మెన్ ఎవరైతే ఉన్నారో 26% నుంచి 30% గ్రో అయ్యారండి పోస్ట్ పాండమిక్. దాని ఉద్దేశం ఏంటంటే పాండమిక్ తర్వాత ఆల్టర్నేట్ ఆపర్చునిటీ కింద, ఆల్టర్నేట్ ఇన్కమ్ ఆపర్చునిటీ కింద దే లుకింగ్ అట్ డైరెక్ట్ సెల్లింగ్ ఫ్రెండ్స్. వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది, రైట్? ఓకే. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వరల్డ్ వైడ్ తీసుకుంటే కాస్మెటిక్స్ అండ్ పర్సనల్ కేర్ ఈస్ గివింగ్ అరౌండ్ 24.5% అండి సేల్స్ ప్రపంచం మొత్తం మీద. అండ్ వెల్నెస్ అండ్ న్యూట్రాసిటికల్స్ ఏదైతుందో ఈ కేటగిరీ 34.8. ఈ రెండు కలిపితేనే 59% ఆఫ్ ద టోటల్ సేల్స్ కంట్రిబ్యూట్ చేస్తుంది వరల్డ్ మొత్తం మీద. ఓకే. నౌ లెట్ us గెట్ ఇన్ టు అవర్ కంట్రీ ఇండియా. నేను ఇండియా గురించి కొన్ని మాట్లాడతాను యాక్చువల్లీ. ఓకే. ఇండియాలో వెల్నెస్ అండ్ న్యూట్రిషన్ అండి అంటే హెల్త్ కేటగిరీ ఈజ్ 59%. యూ కెన్ ఇమాజిన్. అంటే ఇది చాలా పెద్దగా గ్రో అవుతుంది అండ్ ఎక్కువ మంది వెల్నెస్ అండ్ న్యూట్రిషన్ గురించి దే లుకింగ్ ఫర్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అండి, రైట్? 59% ఇది. ఓకే. అండ్ కాస్మెటిక్స్ అండ్ పర్సనల్ కేర్ ఆర్ అరౌండ్ 22% ఫ్రెండ్స్, 22%. ఈ రెండు మీరు యాడ్ చేసి చూడండి ఒకసారి, టుగెదర్ ఇట్ ఈస్ అరౌండ్ 81% అండి. ఓకే. అండ్ ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ అండి 84 lakh డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. గ్రోత్ ఈజ్ అరౌండ్ 6%. ఇంతకుముందు చెప్పాను యాక్చువల్లీ మీకు వరల్డ్లో గ్రోత్ వచ్చి 1.5% ఉంది అండ్ ఇండియాలో 6% గ్రోత్ ఉందండి. ఇండియాలో ఆన్ కాంట్రాస్ట్ టు వరల్డ్ అండి, ఇండియాలో 56% ఆర్ మేల్ అండ్ 44% ఆర్ ఫీమేల్. ఇండియాలో మేల్ ఎక్కువ ఉన్నారు. అంటే అర్థం ఏంటంటే ఎక్కువ మంది అంటే ఇంటికి కావాల్సిన ఇన్కమ్ని కూడా తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నారండి. ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఓకే. అండ్ రీజన్ ఫర్ స్విచ్చింగ్ టు ఎ న్యూ డిఎస్ఏ, ఇది చాలా ఇంపార్టెంట్. రీసెంట్ పాస్ట్లో ఐడిఎస్ఏ ఇండియన్ డైరెక్ట్ అసోసియేషన్ ఒక సర్వే కండక్ట్ చేశారనమాట. ఈ సర్వేలో చాలా క్వశ్చన్స్ చేశారు. ఈ క్వశ్చన్స్లో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ యాజ్ అ న్యూ కంపెనీ ఐ వాంట్ టు బ్రింగ్ దిస్ టు ఆల్ ఆఫ్ యూ, రైట్? సో రీజన్స్ ఫర్ స్విచ్చింగ్ ఫర్ ఎ న్యూ డిఎస్ఏ అంటే వాట్ ఆర్ ద రీజన్స్ క్వశ్చన్ అడిగారు చాలా మందిని. ఒక కొత్త డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీకి, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీకి స్విచ్ అవ్వడానికి రీజన్స్ ఏంటని అడిగితే 56% ఓటెడ్ ఫర్ బెస్ట్ ప్రొడక్ట్ అంటండి. ఓకే. బెస్ట్ ప్రొడక్ట్స్ అండ్ బెస్ట్ సర్వీస్ ఉండే చోట వెళ్తా ఉన్నారంట. ఓకే. అండ్ 40% ఓటర్స్ ఏం ఓట్ చేస్తారంటే బెటర్ కంపెన్సేషన్ ప్లాన్. ఒక మంచి కంపెన్సేషన్ ప్లాన్ ఉంటే ఐ డోంట్ మైండ్ జాయినింగ్ ఎ కంపెనీ. ఓకే. అండ్ థర్డ్ ఇంట్రెస్టింగ్ ఒకసారి 11% పీపుల్ ఓన్లీ ఓటెడ్ ఫర్ పాపులారిటీ ఆర్ ఎక్స్పీరియన్స్. చాలామంది చెప్తారు యాక్చువల్గా 5 years 10 years ఎక్స్పీరియన్స్ అన్నీ అంటారు యాక్చువల్లీ. ఓకే. దానికి 11% మాత్రమే ఓటు పడ్డాయండి. ఇది ఐడిఎస్ఏ దీంట్లో ఉంది, మీరు చూడండి ఒకసారి, ఇది రికార్డ్స్ అన్ని ఉన్నాయి యాక్చువల్గా. ఓకే. సో వాట్ ఈస్ దట్ పీపుల్ ఆర్ లుకింగ్ అట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అండి? ఏం చూస్తున్నారు? ఒక మంచి ప్రొడక్ట్ ఏ కంపెనీ ఇస్తుంది అండ్ మంచి సర్వీస్ ఏ కంపెనీ ఇస్తుంది అండ్ తర్వాత ఏంటంటే బెటర్ కంపెన్సేషన్ ప్లాన్ ఏమేమి ఉంటుంది. ఓకే. వీటి మీద డిపెండ్ అయ్యి
పీపుల్ ఆర్ టేకింగ్ డెసిషన్స్ ఫ్రెండ్స్. ఓకే, ఇవన్నీ అబౌట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. ఓకే, నేను ఈ వీడియో మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, బిఫోర్ గెటింగ్ ఇన్ టు ఎనీ కంపెనీ, ఓకే, యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. మీరు స్టడీ చేయాల్సింది ఏంటంటే అక్కడ ఆ కంపెనీలో ఉండే ప్రోడక్ట్ కేటగిరీ ఏంటి, వాళ్ళు నిజంగా హెల్త్ అండ్ ఇండియాలో 59% హెల్త్ అండ్ వెల్నెస్ అవుతున్నప్పుడు నేను చేస్తున్న కంపెనీలో హెల్త్ అండ్ వెల్నెస్ తాలకి ఇంపార్టెన్స్ ఏంటి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చూడండి, ఇందాక చెప్పాను మీకు యాక్చువల్గా 81% బిజినెస్ ఈ రెండింటి నుంచి వస్తున్నప్పుడు ఆ రెండు కేటగిరీలో వాళ్ళకు ఉండే స్ట్రెంగ్త్ ఏంటో చూడాలి యాక్చువల్గా. ఓకే, అండ్ అఫ్ కోర్స్ అండి, పోర్ట్ఫోలియో ఉండాలి ఖచ్చితంగా. ప్రొడక్ట్స్ పోర్ట్ఫోలియో చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. ఓకే, అన్ని పోర్ట్ఫోలియో కూడా వీ ఆల్సో వాంట్ బ్రింగ్ ఫ్రెండ్స్, వీ వాంట్ బ్రింగ్ ఆల్ ద పోర్ట్ఫోలియో. ఓకే, ప్రతి ప్రోడక్ట్ తీసుకొస్తా ఉండే యాక్చువల్గా. నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ పర్సనల్ కేర్ ప్రోడక్ట్ తీసుకొస్తున్నాము. ఓకే, అండ్ డౌన్ ద లైన్ 1 year ఐఎమ్ వెరీ షూర్ విల్ బీ విత్ అరౌండ్ 50 ప్రొడక్ట్స్ అండి. ఓకే, సో అండర్స్టాండ్ అండి, మీరు కంపెన్సేషన్ ప్లాన్ బాగా స్టడీ చేయండి ఒకసారి. అవర్స్ ఇస్ ద బెస్ట్ కంపెన్సేషన్ ప్లాన్. అండ్ సో ఇదంతా చూసిన నాకు అర్థమైంది ఏంటంటే, ఓ డైరెక్ట్ సెల్లింగ్ మనం ఏదైనా ఒక పర్సన్ చూస్ చేసుకున్నప్పుడు ఏమేమి చూస్ చేసుకుంటారు, వాట్ ద రియల్ లుక్ అట్ ఇట్. ఓకే, based on that only Astios was formed, friends. Okay, so I wish and everyone, okay, to take direct selling as a career, friends. And ippudundi pandemic lo again I want to bring back to my discussion upfront. Okay, ఇవాళండి అర్థం చేసుకోండి, లైవ్లీహుడ్ అంటే ద మీన్స్ ఆఫ్ సెక్యూరింగ్ ద బేసిక్ నెసెసిటీస్ ఆఫ్ లైఫ్. ఇవాళ చాలా మందికి ఏంటంటే నెసెసిటీ ఏంటంటే హెల్త్ గురించి చాలా చాలా కేర్ తీసుకుంటారు అందరు కూడా. హెల్త్ సెకండ్ ఈస్ ఇన్కమ్. ఆల్రెడీ మీకు ఒక ఇన్కమ్ వస్తుంది అనుకోండి, వీ షుడ్ హ్యావ్ అన్ ఆల్టర్నేట్ ఇన్కమ్ ఆల్సో, రైట్? ఓకే, అండ్ సెన్స్ ఆఫ్ కనెక్షన్ అండ్ పర్పస్. ఇప్పుడు నాకు జాబ్లో ప్రాబ్లీ ఐ మే నాట్ ఫైండ్ అ బిగ్ పర్పస్ అండి, బట్ ఇక్కడ ఏంటంటే ఇది ఇండిపెండెంట్ బిజినెస్. అది యూ కెన్ సెట్ యువర్ ఓన్ పర్పస్, యూ కెన్ సెట్ యువర్ ఓన్ విజన్ అండ్ ఓన్ మిషన్ ఆల్సో, రైట్? ఓకే, అండ్ తర్వాత హోప్ అండి. హోప్ ఈజ్ వాట్ ఫ్రెండ్స్. ఓకే, నా ఫ్యూచర్లో నాకు ఎలా ఉండబోతుంది, నా ఫ్యూచర్ చాలా బాగుండబోతుంది అనే హోప్ ఇప్పుడు కూడా ఒక హ్యూమన్ లైఫ్ని ఎన్రిచ్ చేస్తుందండి, రైట్? ఓకే, అండ్ నాలెడ్జ్ ఫ్రెండ్స్, అండ్ ఇమ్మెన్స్ నాలెడ్జ్ సంపాదించుకునే ఆపర్చునిటీ మనకి డైరెక్ట్ సెల్లింగ్ దొరుకుతుంది. ప్రోడక్ట్ కొనుక్కొని వాడడం కాదండి, ప్రోడక్ట్ని కరెక్ట్గా అర్థం చేసుకొని, దా ట్రైనింగ్ తీసుకొని, అది ఎలా వాడితే బాగుంటుందో కూడా తెలుసుకొని వాడగలిగితే ఇంకా బాగుంటుంది యాక్చువల్లీ. ఓకే, దట్ నాలెడ్జ్, ప్రొడక్ట్ నాలెడ్జ్ కానీ, ఓకే, ప్రోడక్ట్ ఇంగ్రీడియంట్స్ నాలెడ్జ్ కానీ డైరెక్ట్ సెల్లింగ్లో యూ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్, ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇది కాకుండా పర్సనల్ డెవలప్మెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ టీమ్ బిల్డింగ్, లీడర్షిప్ స్కిల్స్, ఓకే, ఆర్ గోల్ సెట్టింగ్ స్కిల్స్ అండి, టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్, సెల్లింగ్ స్కిల్స్, ఓకే, అండ్ హౌ డు వి డ్రెస్ అండి, హౌ డు వి టాక్ అండ్ హౌ డు వి ప్రెజెంట్, లాట్ ఆఫ్ థింగ్స్ వీ కెన్ గెయిన్ హియర్. ఇవన్నీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. అంటే బేసిక్ మనం వచ్చేది ఏంటంటే వాట్ వి థింక్ తెలుసండి, కొన్ని ప్రొడక్ట్స్, కొంత ఇన్కమ్ వస్తాము, బట్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆర్ దేర్. చాలా చాలా ఉంటాయండి ఈ థ్రెడ్లో. ఓకే, ఇవన్నీ కలిపి ఉంటుంది కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఆల్వేస్ అ బెస్ట్ ఆపర్చునిటీ, ఫ్రెండ్స్. ఓకే, ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్, అండ్ ఐఎమ్ సో ప్యాషనేట్ అబౌట్ దిస్ ఇండస్ట్రీ, ఫ్రెండ్స్. సచ్ ఎ బ్యూటిఫుల్, ఇది ఎంత మంచి ఇండస్ట్రీ ఇది. ఓకే, కమ్ జాయిన్ us, ఫ్రెండ్స్, అండ్ we welcome all of you, and please come and join with us, and we together can make a big difference. Thank you very much.